ఇండియా లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్. అన్ని రకాల వ్యాధులకి, ముఖ్యంగా బొల్లి మచ్చలకి ఒక మంచి రెమెడీ ఉంది అంటున్నారు మన ఎండి ఆయుర్వేద డాక్టర్ టి మహేష్ బాబు గారు. సార్ నమస్తే సార్. నమస్తే అండి. సార్ ఇప్పుడు ప్రజెంట్ మనం బొల్లి మచ్చల కోసం మాట్లాడుకుంటే పెద్దవాళ్ళలోనే కాదు, ముఖ్యంగా చెప్పాలి అంటే యూత్లో చాలా మందిలో ఈ ప్రాబ్లం చూస్తున్నాం సార్. వాళ్ళు ఒక 10 మందిలోకి వెళ్ళి కూర్చోవాలన్నా సరే, మాట్లాడదామన్నా వాళ్ళు ఇన్సెక్యూరిటీగా ఫీల్ అవుతారు. అలాంటి వాళ్ళ కోసం మీరు ఏం చెప్తారు సార్? సో యాక్చువల్గా మనం ముందు బొల్లి గురించి లేదా చర్మ వ్యాధుల గురించి మాట్లాడుకుంటే, ముఖ్యంగా ఈ చర్మ వ్యాధులు మనకి పైకి కనిపించే చేతులు కావచ్చు, కాళ్ళు కావచ్చు, ముఖం మీద కావచ్చు, డెఫినెట్గా ఇవి ఎక్కడ వచ్చినా సరే మనిషి యొక్క ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీస్తున్నాయండి. సో దానివల్ల ఏంటంటే చాలామంది డిప్రెషన్లోకి వెళ్ళిన వాళ్ళు కూడా ఉన్నారు. అండ్ చెప్పడానికి చాలా భయపడే, సిగ్గుపడే వాళ్ళు కూడా ఉంటారు. సో ఈ చర్మ వ్యాధులు అనేవి చెప్పాలంటే శారీరకంగానే కాకుండా మానసికంగా కూడా మనిషిని ఎఫెక్ట్ చేస్తున్నాయి. సో ఆ విధంగా చూసుకుంటే మనం డెఫినెట్గా ఆయుర్వేదిక్లో చాలా మంచి ట్రీట్మెంట్స్ ఉన్నాయండి. సో ముఖ్యంగా బొల్లికి కానీ, సోరియాసిస్ లాంటి చాలా కఠినమైన స్కిన్ డిసీజెస్, చర్మ వ్యాధులకి ఉన్నాయి. అయితే మనం ఇప్పుడు బొల్లి మచ్చల గురించి మాట్లాడుకుంటే, మీరు అన్న పాయింట్ పెద్దవాళ్ళకి వీళ్ళకి ఏజ్తో సంబంధం లేకుండా చిన్నపిల్లలకి వస్తున్నాయి, యూత్ వాళ్ళకి కూడా వస్తున్నాయి. అయితే ముఖ్యంగా యూత్ అండ్ చిన్నపిల్లలకి రావడానికి కారణం ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ యూత్ని తీసుకుంటే కనుక ఫస్ట్ మనం మాట్లాడుకోవాల్సింది స్ట్రెస్, డిప్రెషన్ ఇలాంటివండి. అంటే స్ట్రెస్ అంటే పర్టికులర్గా మనకి వాళ్ళు చదువుకునే వయసుని పట్టించి కానీ, పనిచేసే జాబ్ది కానీ, లేదంటే కోపం ఆర్ జెలసీ, సో ఇలాంటి ఫీలింగ్స్ ఏవైతే ఉన్నాయో అవి ఎక్కువగా ఉండడం ఒకటి దీని మీద ఎఫెక్ట్ చూపిస్తుందండి. అండ్ ఇంకోటి తీసుకుంటే ఫుడ్ హ్యాబిట్స్ అండ్ లైఫ్ స్టైల్. సో ఇష్టం వచ్చినప్పుడు పడుకుని పొద్దున్న లేవకపోవడం అండ్ లేట్ నైట్ తినడం, సో ఇలాంటివి ఒకటి. అండ్ ఇంకొకటి ఏంటంటే పొల్యూషన్. సో పొల్యూషన్కి మనం సన్కి సో యూవీ రేస్ అంటారు, సో వాటికి మనం ఎక్కువగా ఎక్స్పోజ్ అవ్వడం, సో ఇలాంటివి చాలా కారణాలు ఉన్నాయి. అండ్ ఇంకా కొంచెం పిల్లలకి తీసుకుంటే కనుక నులి పురుగులు, సో ఇంటెస్టైన్లో వార్మ్స్ ఉంటాయి కదా, సో ఇలాంటి డిఫరెంట్ రీజన్స్ వల్ల కూడా బొల్లి మచ్చలు వస్తూ ఉంటాయండి. సార్ అవి ఇప్పుడు ఎక్కువ మనకి లైఫ్ స్టైల్ ఎలా ఉంటుందంటే, మనం బయట స్టే చేసే కన్నా ఆఫీస్లోనే, మన ఇంటిలోనే ఎక్కువ స్టే చేస్తున్నాం. ఎక్కువ ఇప్పుడు ప్రజెంట్ జనరేషన్లో కూడా ఏసీకి అలవాటు పడిపోయాం. ఈ ఏసీ కూడా దీనికి రీజనేనా సార్? ఖచ్చితంగా. మీరు ఆఫీస్ అన్నారు కాబట్టి ఇంకా 2-3 విషయాలు ఉన్నాయి వీటికి కారణాలు. ఒకటి ఏంటంటే, కొంతమంది ప్రొఫెషన్స్ ప్రకారం పొద్దున్నుంచి రాత్రి వరకు కూడా ఎక్కువసేపు ఆఫీస్లో పనిచేయడం, చెమట పట్టకపోవడం అనేది కూడా చాలా ఇంపార్టెంట్ అండి. అండ్ ఇంకోటి ఏంటంటే, మనకి ఫర్ ఎగ్జాంపుల్ టాయిలెట్కి కానీ, మోషన్కి వచ్చిన టైంలో వాటిని ఆపుకోవడం, సో ఇవి కూడా చాలా ముఖ్యమైన రోల్ ప్లే చేస్తున్నాయండి ఇవన్నీ రావడానికి. సో ఇలాంటి స్కిన్ డిసీజెస్ అన్నీ ముఖ్యంగా రావడానికి ఈ పై చెప్పినవన్నీ కారణాలండి. సార్ దీనికి ఏమైనా ప్రధాన ట్రీట్మెంట్లు ఏమైనా ఉన్నాయా సార్? సో ఆయుర్వేదిక్లో ఈ స్కిన్ డిసీజెస్కి చాలా రకాల ట్రీట్మెంట్స్ ఉన్నాయండి. ఫస్ట్ పంచకర్మాసన ఉన్నాయి, అండ్ ఆ తర్వాత మెడిసిన్స్ కూడా చాలా రకాల మెడిసిన్స్ ఉన్నాయి. అండ్ పర్మనెంట్గా కూడా, అంటే మూలం నుంచి కూడా పనిచేసి స్కిన్ డిసీజెస్ని మళ్ళా రాకుండా కూడా ఆయుర్వేదిక్లో చేయొచ్చు. బట్ ఇప్పుడు మనము ఒకటి ఇలాంటి బొల్లి లాంటి వ్యాధులకి పనిచేసే ఒక మంచి ఔషధం గురించి మాట్లాడుకుందాం. దాన్ని భావంచాలు అంటారండి. సో దీన్ని బాకూచి అని సాంస్క్రిట్లో అంటారు. సో ఈ భావంచాలు అనేవి మొక్క మనకి కామన్గానే దొరుకుతుంది, లేదంటే మనకి భావంచాలు అనేది కామన్గా షాపుల్లో కూడా కనిపిస్తుంది. అండ్ ఈ భావంచాలు మనకి చాలా పాతకాలం నుంచి కూడా తెలుసండి. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ అందరి ఇళ్లలో ఇప్పుడంటే ముల్తాని మట్టి అని, సోప్స్ అని యూజ్ చేస్తున్నారు. బట్ ఒకప్పుడు నలుగు పెట్టుకునేవారు. సో ఆ నలుగు పెట్టడానికి మనం సున్నిపిండి అని ఒకటి చేసుకుంటాం కదా, ఆ సున్నిపిండిలో ఖచ్చితంగా భావంచాలు అనేవి యాడ్ చేస్తారు. సో మీలో చాలామందికి భావంచాలు అనేది కూడా తెలిసి ఉంటుంది. అండ్ ఆ భావంచాలు ఆ సున్నిపిండిలో యాడ్ చేయడానికి ముఖ్య కారణం ఏంటంటే, చర్మ రోగాలు లాంటివి ఏమీ రాకుండా ఉండడానికి, ఇన్ఫెక్షన్స్ లాంటివి జాగ్రత్త పడడానికి ఆ సున్నిపిండిలో ఈ భావంచాలు యాడ్ చేస్తారు. సో అలాంటి భావంచాలు గింజలు మనకి మార్కెట్లో ఈజీగానే దొరుకుతాయండి. సూపర్ మార్కెట్స్ అవన్నీ ఖచ్చితంగా దొరుకుతాయి, ఖచ్చితంగా ఈజీగా దొరుకుతుంది. సో ఇలాంటి భావంచాలని పొడి చేసుకుని కొంచెం తేనె ఆర్ నెయ్యితో కానీ,
లేదంటే ఇంకా సింపుల్గా చెప్పాలంటే దీని యొక్క ఆయిల్ కూడా మార్కెట్లో దొరుకుతుందండి. ఓకే, దీని బాకూచి అంటారు అండ్ సోమరాజి అంటారు. సో ఈ ఆయిల్ కూడా మార్కెట్లో దొరుకుతుంది. లేదా ఈ పౌడర్ని జస్ట్ మీరు వేప ఆకులు తీసుకుని నూరి దాంట్లో ఈ పొడి కొంచెం కలుపుకుని మనకి ఎక్కడెక్కడైతే మచ్చలు ఉన్నాయో దాని మీద రాసుకుంటే కనుక మంచి రిలీఫ్ వస్తుంది, మచ్చలు పోతాయి. అయితే ఈ మచ్చలు అనేవి మనకి ఎన్ని రోజుల నుంచి ఉన్నాయి అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే ఈ స్కిన్ డిసీజెస్ అనేవి ఓన్లీ పైన ఉండేవి కాదు, లోపల బ్లడ్ ఇంప్యూరిటీ అయినప్పుడు లేదా బాడీలో టాక్సిన్స్ అంటే మలాలు ఉండిపోయి బయటికి రానప్పుడు అండ్ మనం తినే ఫుడ్ పూర్తిగా డైజెస్ట్ అవ్వకుండా ఒక విషంలాగా బాడీలో చేకూరినప్పుడు ఇలాగా ఇంటర్నల్గా చాలా ప్రాబ్లమ్స్ ఉండడం వల్ల స్కిన్ డిసీజెస్ వస్తాయండి. సో అలాంటివి కూడా క్లియర్ చేసుకుని సో దీన్ని మనం బయట ఈ వేప ఆకులతో కలిపి రాసుకున్నా, లేకపోతే యాక్చువల్గా దీన్ని మేము డిఫరెంట్ స్కిన్ డిసీజెస్లో లోపలికి కూడా ఇవ్వడం జరుగుతుంది. కాకపోతే అది ఒక ఆయుర్వేదిక్ డాక్టర్ని కలిసి వాళ్ళ ఉన్న ప్రాబ్లం చూసుకుని వాళ్ళ ప్రాబ్లమ్ని బట్టించి లోపలికి ఎలా తీసుకోవచ్చు, ఎంత తీసుకోవచ్చు, లేదా బయటే రాసుకోవాలా అనేది మేము చెప్తాము. కాబట్టి ఒకవేళ బయట మచ్చలకి రాసుకోవడానికి ఉంటే మాత్రం ఇది వేప ఆకులతో కలిపి నూరి రాసుకోవచ్చు అండి. అంటే డైలీ 1 టైం అంటే పొద్దున్న సాయంత్రం సార్, లేదంటే 1 టైం అదే ఉన్న మచ్చలు దీన్ని బట్టించి చిన్న చిన్న మచ్చలు అనుకోండి ఒకసారి సరిపోతుంది, కొంచెం ఎక్కువ ఉంటే కనుక 2 పూట్ల రాసుకోవచ్చు. ఓకే సార్. అంటే కొంతమంది అలాంటి వాళ్ళని చూస్తే టచ్ చేయడానికి కానీ భయపడుతుంటాం, ఇది మనకు వస్తుందేమో, కానీ అది ఒక అంటువ్యాధి అయితే కాదు. బొల్లి అయితే అంటువ్యాధి కాదండి. సో అలాంటి వాళ్ళకి మీరు ఏం చెప్తారు సార్? సో డెఫినెట్గా బొల్లి అయితే అంటువ్యాధి కాదండి, అలాంటిది ఏమి ఉండదు. కాకపోతే ఈ రోజుల్లో మనుషులు ఏమాత్రం కొంచెం వికారంగా ఉన్నా సరే దగ్గరికి వెళ్ళడం లేదు. అందుకనే ఈ చర్మ వ్యాధులు ఉన్న పేషెంట్లు కూడా మానసికంగా కొంచెం కృంగిపోతున్నారు. సో డెఫినెట్గా చర్మ వ్యాధులు ఉన్నవాళ్ళు ఏమాత్రం ఆలోచించకుండా ఆయుర్వేదిక్ డాక్టర్ని కలిసి వాళ్ళకి తగిన ట్రీట్మెంట్ తీసుకుంటే ఖచ్చితంగా చర్మ వ్యాధుల్ని మనం తగ్గించవచ్చు. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. చర్మ వ్యాధులు ఉన్న వాళ్ళ కోసం ఒక మంచి రెమెడీ అయితే చెప్పారు. నమస్తే.